కన్నతల్లిలా తనని చూసుకునేది. ఆఫీసు పనిలో పడి తను భోజనం చేయకపోతే, అయ్యగారు భోజనం చేయండి అయ్యా, ఆరోగ్యం పాడవుతుంది అని టేబుల్ మీద అన్నీ సర్దేది. చాలా మంచి మనిషి. 1, 2 సార్లు కొడుకు ఉద్యోగం రావడం లేదని తన దగ్గర బాధపడింది. తను పెద్దగా పట్టించుకోలేదు. నిన్ననే అంది, అయ్యా నా ఉద్యోగం నా కొడుక్కి ఇవ్వచ్చా అని. అప్పుడు తను పొరపాటున గవర్నమెంట్ రూల్స్ అన్నీ చెప్పి, నీకేమైనా ప్రమాదం జరిగి నువ్వు లేవనుకో అమ్మా, అయితే నువ్వు డ్యూటీలో ఉంటుండగానే చనిపోయావు అనుకో, అలాంటప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంది, కానీ నీ తర్వాత అతనికి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు అని అన్నాడు. అలా ప్రాణాలు తీసుకుందా? ఎస్, అంతే. లక్ష్మి ఆత్మకి శాంతి కలగాలంటే కొడుకు ఉద్యోగం వచ్చేలా తను చేయాలి అని అనుకొని ఆఫీసులో ప్రసాద్కి క్లర్క్ ఉద్యోగం వచ్చేలా చేశాడు మేనేజర్. నా విశ్వనాథం కలలో సంతోషమయ్యా, ఈ రుణం తీర్చుకోలేను అని 2 చేతులు జోడించి నిలబడినట్లు అనిపించింది.